ఒక సలూన్కి వెళ్ళే ముందు క్లయింట్ అసలు మినిమం ఏం చూసుకోవాలని చెప్తారు? మినిమం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా ట్రైన్డ్ పీపులా కాదా అనేది ఇంపార్టెంట్. మెయిన్ ప్రాపర్గా ట్రైన్డ్ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళకి అవన్నీ కూడా, అంటే ఇప్పుడు మా దగ్గర ఒక బ్యూటీ కోర్స్ నేర్పిస్తే ప్రాపర్గా వాళ్ళకి థియరీ, ప్రాక్టికల్స్, ఈ కాంట్రా ఇండికేషన్స్ అన్ని ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. అండ్ అటెండెన్స్ మేము పర్టికులర్గా కంపల్సరీగా ఉండాలంటాము. అండ్ ఎగ్జామ్ ప్రాపర్గా వాళ్ళ నాలెడ్జ్తో త్రూ అవ్వాల్సిందే. వాళ్ళు త్రూ అయినా కాకుండా సర్టిఫికేషన్ ఇవ్వము. బయట మార్కెట్ ప్రాక్టీస్ అంతా అవి ఏమీ పట్టించుకోరు, అటెండెన్స్ పట్టించుకోరు. స్టూడెంట్స్ దగ్గర చార్జ్ చేస్తే వాళ్ళే వచ్చి నేర్చుకుంటే నేర్చుకున్నట్టు. అండ్ ఎగ్జామ్లు పర్టికులర్ కాదు, త్రూ చేసేస్తారు, అందరినీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. దాంతో ప్రాబ్లం ఇండస్ట్రీలో. సో మేము క్లియర్గా మేము ముందు నుంచి ఇది ఒక ఓల్డ్ స్కూల్ కాబట్టి, అలాంటి ఏజ్డ్ వాళ్ళు డైరెక్టర్స్ కాబట్టి కంపల్సరీగా మేము కొంచెం ఈ విషయంలో చాలా పర్టికులర్ ఉంటాము. మధ్యలో కొంచెం మంది క్లయింట్స్ కంప్లైంట్స్ ఇష్యూ అవుతూనే ఉన్నా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి కాదు, ఇది యూ హ్యావ్ టు గో త్రూ. ఇన్ కేస్ వాళ్ళు త్రూ అవ్వకపోతే వాళ్ళని స్టాప్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వేసి వాళ్ళు త్రూ అయ్యేటట్టుగా చేస్తాం అనమాట. అక్కడ కాంప్రమైజ్ అవ్వం ఎడ్యుకేషన్. రైట్.